హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనము ఇమ్మోర్టల్ టాక్స్ హనుమంతుల వారి సందేశాలు దీని గురించి చెప్పుకుంటున్నాం కదా. మనం ముందు రోజు క్లాస్లో ఏం చెప్పుకున్నాము? మాతంగుల గూడానికి కాబోయే నాయకుడు అయిన ఉర్వ ప్రియురాలు ఉర్మికి కర్మ సిద్ధాంత ప్రణాళికలన్నీ వివరిస్తూ ఆంజనేయ స్వామి మోక్ష వ్యాధితో బాధపడుతున్న ఆమె గత జన్మల రహస్యాలను ఆమెకు తెలియచేశారు. తర్వాత ఈ క్రమంలోనే ఆమె గత జన్మలో మోక్ష వ్యాధి యొక్క మూలాల గురించి వాటిని నిర్మూలించడానికి అశ్విని దేవతలతో కలిసి ఉర్మికి సూక్ష్మలోక శస్త్రచికిత్స హాస్టల్ సర్జరీ చేశారు. ఇవంతా మనం చెప్పుకున్నాం కదా. ఆ సూక్ష్మలోక శస్త్రచికిత్సతో తన గత జన్మ కర్మలకు సంబంధించిన మోక్ష వ్యాధి నుంచి సంపూర్ణ స్వస్థత పొందిన ఉర్మి యమధర్మరాజును సైతం ఎదుర్కొని విధి విజేతగా మృత్యుంజయురాలై తన తోటి మాతంగ మహిళలతో కలిసి గూడానికి చేరుకుంది. 41 సంవత్సరాల క్రితము మాతంగుల గూడానికి కాబోయే నాయకుడిగా హనుమంతుల వారు స్వయంగా ఎంపిక చేశాడు ఉర్వ. ఆ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడానికి బాబా సుముహూర్తాన్ని నిర్ణయించారు. దాని ప్రకారము గూడెంలో విస్తృతమైన ఏర్పాట్లు, అలంకరణలు జరుగుతూ ఉన్నాయి. ఈ 41 సంవత్సరాల పాటు గూడానికి కాబోయే నాయకుడిగా రకరకాల శిక్షణలు పొందిన ఉర్వ మనకు చెప్పారు కదా ముందు, ఆయనకి ఎన్నో రకాలుగా ట్రైనింగ్ ఇచ్చారు, ఎలాగా కళలతో. మరి అతడి ప్రియురాలు గూడానికి కాబోయే నాయకురాలు అయిన ఉర్మి వాళ్ళిద్దరిని ఈ మహోత్సవం కోసం సిద్ధం చేయడం మొదలు పెట్టారంట బాబా, అతని భార్య మాత. ఇందులో భాగంగానే గూడెం మధ్యలో ఉన్న దేవతా విగ్రహానికి ఎదురుగా ఒక పెద్ద వేదిక, ఆ వేదిక మధ్యలో హనుమంతుల వారి కోసము ఒక ఆసనము ఏర్పాటు చేశారంట. శాపగ్రస్తమైన కొన్ని ఆత్మలు చనిపోయిన తర్వాత కూడా భూమినే పట్టుకుని వేళ్లాడుతూ బలహీన మనస్కులైన వారిలో చొరబడి కార్యక్రమాన్ని చెడగొట్టకుండా కార్యక్రమం జరిగే వేదిక చుట్టూ ప్రత్యేక తైలాలతో నింపిన దీపాలను రక్షణగా ఉంచారు. అంటే కొన్ని ఆత్మలు చనిపోయిన తర్వాత కూడా భూమిని, ఎర్త్ బౌండెడ్ సోల్స్ అంటారు వాటిని, ఎందుకు భూమినే పట్టుకుని వేళ్లాడుతూ ఉంటాయంటే, అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నానండి. మనం ఏదైతే బంధాలు పెట్టేసుకుంటామో మన చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల కానీ, లేకపోతే మన వస్తువుల పట్ల కానీ, మన ఇల్లు, మన కార్లు, ఇంక ఏవైతే ఉన్నాయో దేన్నైతే బంధాలు పెట్టుకుని ఉంటామో వాటిని వదలలేక ఈ కిందే ఉండిపోతారు భూలోకంలో. ఆ ఆత్మలో వచ్చి చెడగొట్టుకున్న కార్యక్రమానికి, అంటే దీని గురించి ఇంకా ముందు ముందు ఇంకా చాలా చెప్తున్నారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. మనం ఎంత జాగ్రత్తగా ఎంత ఎరుగుతూ ఉండాలో అనేది మనకి ఈరోజు చెప్తున్నారు. ఇలాంటి ఆత్మలు ఎవరైతే శాపగ్రస్తమైన ఆత్మలు ఈ భూమినే పట్టుకుని వేళ్లాడుతూ ఉన్నాయో ఆ ఆత్మలు ఏం చేస్తాయంట, బలహీనంగా ఎవరైతే ఉన్నారో బలహీనమైన మనసుతో ఉన్న వాళ్ళలోకి చొరబడి ఈ వీళ్ళొక ప్రోగ్రాము ఏర్పాటు చేశారు కదా, దాన్ని చెడగొట్టకుండా ఉండడానికి దీపాలని రక్షణగా ఉంచారంట. మర్నాడు ప్రాతకాలమే ఉర్వను వెంట పెట్టుకుని వేదిక దగ్గరికి చేరుకున్నారంట బాబా. అతడిని వేదిక చుట్టూ అమర్చిన 164 దీపాలను వెలిగించమని చెప్పారంట ఉర్వాకి. ఉర్వ అలా ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తూ ఉండగా అతడి బంధువైన బసంత పరుగున రొప్పుకుంటూ వచ్చి వేదిక లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించాడంట. అంటే ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందు లోపలికి ఎవరు వెళ్ళకూడదంటండి, కానీ ఈ బసంత పరుగు వచ్చి లోపలికి వెళ్ళిపోవడానికి ట్రై చేశాడంట. అది చూసిన బాబా వెలుగుతున్న దీపాన్ని, ఆ ఒత్తిని పెద్దగా చేశాడంట. ఆ వెలుగును తట్టుకోలేని బసంత కళ్ళు మూసుకుని నేల మీద పడిపోయాడంట. కాసేపటికి అతన్ని లేవనెత్తి ఉపచారం చేసి ఇంటికి పంపించారంట. అతడిని ఆవహించిన అసురుడిని, అంటే శాపగ్రస్తమైన క్రింది స్థాయి ఆత్మను వెళ్ళగొట్టినట్లు ఉర్వాకి చెప్పారంట. అంటే అతను బసంత మామూలు బసంత కాదనమాట. అక్కడ ఇందాక చెప్తున్నారు కదా, బలహీనంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుంటాయి ఇక్కడ ఈ ఆత్మలు అన్నారు కదా, అలా వచ్చాడు. అందుకని అతన్ని ఆ దీపం వెలిగించేసరికి అది తట్టుకోలేక అతను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు అని చెప్పారంట బాబా ఉర్వాకి. ఇదే విషయాన్ని ఉర్వాకు వివరిస్తూ బాబా ఇంకేం చెప్పారంటే, దీపాలను వెలిగించడం వల్ల ఆ కాంతి మనలో ఆత్మయుత ఎరుకను కలుగజేసి శాపగ్రస్త ఆత్మల నుంచి మనం దూరంగా ఉండేటట్లు చేస్తుంది. దేవుడికి దీపం పెట్టడం అంటే ఎందుకు పెడతామంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మన ఇంట్లో అంటారు కదండి, అందుకు దీపాలు పెట్టే కారణం కూడా ఒక కారణం ఇదనమాట. ఆ దీపంతో మన ఆత్మకి ఎరుక వస్తుందంట. ఆ ఎరుకను కలగజేసి ఆ ఆత్మల నుంచి మనం దూరంగా ఉండేటట్లు చేస్తుంది. అందుకే అన్ని దీపాలు వెలిగిస్తున్నారు అక్కడ. సాధారణంగా గ్రామాలలో మనకి ఇదివరకు గోర్ఖాలు అనే వాళ్ళకి గుర్తుందండి. ఈ రోజుల్లో ఎవరి అపార్ట్మెంట్గా వాళ్ళకి వాచ్మెన్లు ఉంటున్నారు, కానీ ఒకప్పుడైతే వీధిలో తిరుగుతూ ఉండేవారు గోర్ఖాలు, విజులేస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఉంటున్నారు. కాపలాదారుడు విజిల్ ఊదుకుంటూ రాత్రంతా కాపలా కాస్తాడు. దాని అర్థం ఏంటంటే ఆ విజిల్ అప్పటికి గాఢ నిద్రలోకి జారిపోకుండా గ్రామస్తులందరూ కాస్త మెలకుగా ఉంటారు, అప్రమత్తంగా ఉండాలని అలా విజిలేస్తూ ఉండేవాడంట గోర్ఖ.
లేకపోతే దొంగలు ఊర్లోకి వచ్చి గాఢనిద్రలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లను దోచుకుంటారు అని వాళ్ళందరినీ అప్రమత్తతలో ఉండడానికి అలా విజిలేస్తూ ఉండేవాడు. అలాగే మనం కూడానంట ఆత్మ యొక్క ఎరుక, నేను ఆత్మని అనే ఎరుకుతో ఉండాలి. ఆ ఎరుకు ఎవరైతే కోల్పోతారో వాళ్ళల్లోకి కూడా ఈ శాపగ్రస్తమైన సురులు అసురులు అనే అదృశ్య ఆత్మలు దొంగల్లాగా ప్రవేశిస్తాయి అని చెప్తున్నారు. అంటే ఎవరైతే ఎరుక కోల్పోయారో చాలా డీటెయిల్ గా చెప్తున్నారని తర్వాత ఇంకా అర్థమవుతుంది. అప్పుడు ఎవరైతే ఎరుకుతో లేరో, అంటే నేను శరీరాన్ని కాదు, నేను మనస్సుని కాదు, నేను ఆత్మని అనే ఎరుక ఎవరైతే కోల్పోయారో వాళ్ళ లోపలికి దూరిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారంట వీళ్ళు. అలా ప్రవేశించి ఆ దేహాన్ని తమకు ఆవాసంగా చేసుకుని తాము చేయాలనుకున్న పనులన్నీ వాళ్ళతో చేస్తూ ఉంటాయి అని చెప్పారంట బాబా ఉర్వాతో. అప్పుడు ఉర్వ, ఇది నేను నమ్మలేకుండా ఉన్నాను, మరి అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తిలో ఉండే అసలైన స్థానిక ఆత్మ ఏం చేస్తుంది బాబా అని అడుగుతున్నారు. మరి మన లోపల ఒక ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మ లోపలికి ఎలా ప్రవేశిస్తాయి, అసలు ఆత్మ ఉంటది కదా, అదేం చేస్తుంది అప్పుడు అని అడుగుతుంటే ఉర్వ, అప్పుడు ఉర్వ భుజం మీద చేయేస్తూ బాబా ఏం చెప్తున్నారంట, ఆ స్థానిక ఆత్మ తన స్వస్వరూపాన్ని మర్చిపోయి నేను ఈ దేహంలో నివసిస్తున్న ఆత్మను అని కాకుండా నేనే దేహము, నేనే మనస్సు అని అహంకరించినప్పుడు మాత్రమే ఇలా అజ్ఞానంలో మునిగిపోతుంది. చూడండి, ఎప్పుడైతే ఎరుక కోల్పోయామో, నేను దేహాన్ని అనుకుని ఈ శరీరం మీద వ్యామోహం పెంచేసుకుని నేను మనస్సుని అనుకుని అహంకారంతో ఎప్పుడైతే ఉంటామో ఆ ఎరుక కోల్పోయినప్పుడు అంటండి ఇలాంటివన్నీ మన లోపలికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాయంట. ఆ అజ్ఞానాన్ని తమకు ఆహ్వానంగా తలిచిన శాపగ్రస్తమైన ఆత్మలు వాళ్ళ శరీరాల్లోకి ప్రవేశించి అజ్ఞానపు అహంకారంలో మునిగి ఉన్న స్థానిక ఆత్మను మరింత నిద్రాణ స్థితిలోకి నెట్టివేస్తాయి అని వివరించారంట. అంటే ఇవన్నీ ఈ సురులు అసురులు అనే ఆత్మలు ఎప్పుడు రెడీగా ఉంటాయంటండి ఎవరి దగ్గరికి వచ్చేద్దామా అని. ఎప్పుడైతే నేను శరీరాన్ని అనుకుని ఆ శరీరంతో నేను కాబట్టి చేశాను అనుకుంటా, అందుకే అహంకారం వద్దు, నువ్వు కాదు, నేను చేసింది నేను కాదు, ఎంత ఎంత గొప్ప పని చేసినా కూడా చేసింది నేను కాదు, నా చేత ఆ దేవుడు చేయించాడో లేకపోతే యూనివర్స్ చేయించిందో అని ఆ ఎరుకుతో ఉండాలి ఎప్పుడు. అలా ఎప్పుడైతే లేమో, ఎప్పుడైతే దాన్ని కోల్పోయామో, అహంకారంతో ఉన్నామో అప్పుడు అంట వాటిని ఆహ్వానించినట్టంట అని చెప్తున్నారు. అప్పుడు అవి ఎప్పుడైతే మన లోపలికి ప్రవేశించినాయో మన లోపల ఉన్న స్థానిక ఆత్మ ఇంకా నిద్ర స్థితిలోకి వెళ్ళిపోతుందంట, నా నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతుందంట. ఇంతలో తెలతెలవాడుతూ ఉందంట. సూర్యకిరణాల వెలుగులో ఉర్వకు నాయకత్వం అప్పగించే చర్ణ అనే ఉత్సవం మొదలైందంటండి. అంటే నాయకత్వం బాబా నుంచి ఉర్వాకి ఇచ్చేయాలి కదా, ఆ ఉత్సవాన్ని చర్ణ ఉత్సవం అంటారు. ఆ ఉత్సవం స్టార్ట్ అయింది. మాతంగుల పూర్వీకులైన బ్రాహ్మణులు ఉత్సవం తంతును మొదలు పెడుతూ వేదిక మధ్యలో ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్న ఉర్వ ఉర్మీలను మంత్రజలంతో సంప్రోక్షించారంట. మేము కేవలం దేహాలం కాదు, దేహాలలో నివసిస్తున్న ఆత్మలం అనే ఎరుకలో మీరు ఉన్నారా అని గట్టిగా ప్రశ్నించారంట. నాయకుడిలాగా పనిచేయాలి 41 సంవత్సరాలు, అంటే అందరినీ సరిగ్గా గైడ్ చేయగలగాలి. అందుకని వాళ్ళందరినీ గైడ్ చేయాలంటే ముందు ఈవేళ సరిగ్గా ఉండాలి కదా. అందుకు బ్రాహ్మణులు ఆ ఉత్సవం మొదలయ్యే ముందు ఇతన్ని నాయకుడిగా చేసే ముందు అడుగుతున్నాడు, మేము కేవలం దేహాలం మాత్రమే కాదు, దేహాలలో ఉన్న ఆత్మలము అనే ఎరుక మీకుందా అని అడుగుతున్నారు. అవును అని సమాధానం చెప్పారంట ఉర్వ ఉర్మి. మళ్ళీ కొన్ని మంత్రాలను గట్టిగా చదివారంట బ్రాహ్మణుల బృందం. తర్వాత మేము మనస్సు కాదు, మాకు మనస్సు ఉంది అనే ఎరుకతో మీరు ఉన్నారా అని అడిగారంట. మళ్ళీ అవును అని సమాధానం చెప్పారంట ఉర్వ ఉర్మి. మళ్ళీ గట్టిగా మంత్రాలను చదువుతూ 164 దీపాలు వెలిగించబడిన ఆ చర్మ వేదిక చుట్టూ ఉర్వాతోనూ ఉర్మితోనూ ప్రదక్షిణ చేయించి దేవత ముందు నిలబెట్టారంట. నిలబెట్టి మీ ఉనికి మీ శరీరంలోను, మీ మనస్సులోను, మీ బుద్ధిలోను, మరి మీ సంస్కారాలలో ఉన్నా సరే నేను అవేమీ కాదు, నేను వాటితో కలిసి జీవిస్తున్న ఆత్మను అనే ఎరుక మీలో ఉందా అని మళ్ళీ ప్రశ్నించారంట. అంటే మీరు అంత ఎరుకతో ఉండాలి అని చెప్పడానికి వీళ్ళని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. మీరు ఇప్పుడు నాయకుడిగా మారేవు అంటే ఎంతో బాధ్యత పెరిగిపోతుంది. నేను ఆ ఎరుకను ఎప్పుడూ కోల్పోకూడదు, నేను ఆత్మను అనే ఎరుక ఉండాలి. అందుకని నీకు మనసు ఉంది, శరీరము ఉంది, బుద్ధి ఉంది, ఆ ఎరుక నీకుందా అని మళ్ళీ ప్రశ్నిస్తున్నారు వీళ్ళు. అవును అని వినయంగా సమాధానం చెప్పారంటే ఉర్వ ఉర్మి. శాపగ్రస్తులైన సురులు మరి అసురులు అనే ఆత్మలను గురించిన జ్ఞానం మీకుందా? ఒకవేళ వాళ్ళు ఇక్కడే మీ చుట్టూ ఉన్న వాళ్ళ దేహాలను ఆక్రమిస్తే వాళ్ళను మీరు గుర్తించగలరా అని అడిగారంట బ్రాహ్మణుల బృందము. అవును అని సమాధానం ఇచ్చిన ఉర్వాలను మళ్లీ చర్మావేదిక చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మంత్రాలు చదివిన బ్రాహ్మణులు వాళ్ళ చేత ఆ దీపాలన్నీ వెలిగింపచేశారంట. చివరిగా ఉర్వ ఉర్వి ఇద్దరు బాబా మరి మాతలతో కలిసి మూడోసారి మంత్రాలు చదువుతూ మళ్ళీ ఆ చర్మా వేదిక చుట్టూ ప్రదక్షిణలు చేశారంట. ఇలా 3 సార్లు ఈ ప్రదక్షిణల తంతు మరి ప్రమాణాల తంతు ముగిసేసరికి ఆ చర్మా వేదిక చుట్టూ ఒక నల్లటి మేఘం కమ్ముకుందంట. ఆ హఠాత్ పరిణామానికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తాము ఒక చీకటి గదిలో బంధించబడిపోయినట్లుగా అనుకున్నారంట. అదంతా కూడా అసురుల బృందము ఆ వేదిక లోపలికి ప్రవేశించడానికి చేస్తున్న ప్రయత్నము అని బ్రాహ్మణుల బృందం గ్రహించిందంట. వెంటనే గట్టిగా మంత్రాలు చదువుతూ ఆ ఉర్వ చేత ఆ వేదిక మధ్యలో కొలువే ఉన్న వారి దేవత ముందు దీపాన్ని పెద్దగా ప్రజ్వలింప చేశారంట. అంటే
అవన్నీ కూడా ఏంటంటే లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉన్నాయంట. ఎప్పుడైతే దీపాన్ని వెలిగించారో ఆ ఎనర్జీ తట్టుకోలేక వెళ్ళిపోతాయని బ్రాహ్మణులందరూ కూడా ఆ దీపాన్ని పెద్దగా చేయమన్నారంట. ఎర్రటి మంటలతో బగబగా మండుతున్న దీపపు వెలుగులు ఆ వేదిక చుట్టూ ప్రహరీలో ఏర్పడిన అసురుల శక్తితో కూడిన నల్లటి మేఘాన్ని చీలుస్తూ సురులతో కూడిన తెల్లటి మేఘము ఆ వేదిక లోపలికి ప్రవేశించడం మొదలుపెట్టిందంటండి. ఆ పరిణామం పట్ల అత్యంత ఎరుకుతో ఉన్న మాతంగులందరూ కళ్ళు మూసుకుని, అంటే వీళ్ళకి తెలిసి ఇలా జరుగుతుందని తెలిసి వీళ్ళంతా గమనిస్తున్నారు అంతే. కళ్ళు మూసుకుని ఉన్నారంట. చేతులు జోడించి పెద్దగా మంత్రాలు చదువుతూ ఆ వేదిక మధ్యలో హనుమంతుల వారి కోసం ఏర్పాటు చేసి ఉన్న సింహాసనం ముందు మోకరిల్లారంటండి. బ్రాహ్మణుల బృందం కూడా హనుమంతుల వారిని కీర్తిస్తూ తమ తెగకు చెందిన భజనలను ఆలపించడం మొదలు పెట్టారంట. అలా కాసేపు అయిందంట. మాతంగుల అందరి హృదయాల్ని పులకరింప చేస్తూ, నా ప్రియమైన శిష్యులారా కళ్ళు తెరవండి అని హనుమంతుల వారి స్వరం గంభీరంగా వినిపించిందంటే వీళ్ళందరికీ. వెంటనే కళ్ళు తెరిచిన మాతంగులు వేదిక మీద తమ ఆసనంలో కూర్చుని ఉన్న తమ గురువుకి సాష్టాంగ నమస్కారం చేశారంట హనుమంతుల వారికి. అందరూ తమ తమ స్థానాల్లో కూర్చున్నారంట. మాతంగులకు సరికొత్త నాయకుడిగా ఎన్నుకోబడ్డాడు కదా ఉర్వ ఇప్పుడు హనుమంతుల వారికి నమస్కరిస్తూ, దేవ, సురులు అసురులు అనబడే ఈ అదృశ్య శక్తులు ఎన్ని రకాలుగా మా దేహాలలోకి ప్రవేశించగలరు? వారి నుంచి మేము ఎలా విముక్తి చెందాలి అని అడిగాడంటండి. అడిగితే ఉర్వ ప్రశ్నకు సమాధానం ఇస్తూ హనుమ, నిన్న రాత్రి నేను అశోక్ అనే ఒక భక్తుడి ఇంట్లో జరిగిన ఒక విచిత్రమైన సన్నివేశాన్ని మీకు వివరిస్తాను అని చెప్పారంట. అంటే కథల ద్వారా వివరిస్తున్నారు కదండి, అంటే జరిగిన స్టోరీలు చెప్తూ వీళ్ళకి ఆ జ్ఞానాన్ని పంచుతున్నారు కదా హనుమ, మనకి ఇంతకు ముందు కూడా చెప్పారు కదా. అలాగా ఇప్పుడు అశోక్ అనే వ్యక్తి స్టోరీ చెప్తాను అని చెప్తున్నారంట. అశోక్ రాత్రి భోజనం చేస్తూ మధ్యలో అతనిలోకి ఒక అదృశ్య శక్తి వచ్చి చేరిందంట. అది అతని భార్య గుర్తించలేకపోయింది, కానీ అతడు అన్నం మధ్యలో ఊరగాయ తీసుకురా అని అనగానే ఆశ్చర్యపోయిందంట. ఎందుకంటే ఊరగాయ అంటే అసలు అసలు అతనికి ఇష్టం లేదంట అశోక్కి. అదేంటి మీకు ఊరగాయ ఇష్టం లేదు కదా అని అడిగిందంట. అయితే ఏంటి ఇప్పుడు తినాలనుకుంటున్నాను, ఇంట్లో ఉందా అని అడిగాడంట అశోక్ చాలా అసహనంగా. ఉంది అని ఆమె ఊరగాయ తీసుకుని రావడానికి వంటగదిలోకి వెళ్ళిందంటండి. ఈలోపు అశోక్ యొక్క స్థానిక ఆత్మ ఎరుకులోకి వచ్చేస్తుందంట. ఎరుకులోకి వచ్చేసేసరికి ఆ అదృశ్య ఆత్మ అతనిలోంచి వెళ్ళిపోయిందంట. ఈలోపు ఇదిగో ఊరగాయ అని ఆ భార్య వచ్చి వడ్డిస్తుందంట. నేను ఊరగాయ అడిగానా, నాకు గుర్తులేదే. ఇంకొకసారి చూడండి, అవునా నేను ఎప్పుడు అడిగాను నిన్ను అని అంటాం కదా మనం కూడా. అలా ఇతను కూడా ఏంటి నేను అడిగానా ఈ ఊరగాయ ఇమ్మని, ఎందుకంటే ఇష్టం లేదు అతనికి అసలు ఊరగాయ తినడం అని అన్నాడంట. అని నాకు గుర్తులేదే అనుకుని ఈసారి తీసుకొచ్చింది కదా సరే వడ్డించు అని అంట. ఆ ఊరగాయతో తన భోజనాన్ని ముగించాడంట అతను. అంటే ఊరగాయ తినాలి అనే ఒక కోరికతో ఉన్న ఒక అదృశ్య శక్తి తన కోరికను అశోక్ శరీరం పైన మరి మనస్సు పైన జ్ఞాపకంగా వదిలి వెళ్ళిపోయింది. అది తెలియని అతడి స్థానిక ఆత్మ అది తన జ్ఞాపకమే అనుకోవడంతో అతడు దానిని తినేశాడు. అంటే నిజమేనేమో నేనే అడిగానేమో అనుకుని తినేశాడు అతను. అలా సాధారణంగా అదృశ్య శక్తులు తాము ఆక్రమించిన దేహము మరి మనస్సుల యొక్క వ్యక్తిత్వాలను అనువర్తిస్తూ ఉంటాయి. అందుకే స్థానికమైన ఆత్మలు అవి వదిలి వెళ్ళిన జ్ఞాపకాలు తమవే అనుకుంటాయి. అంటే అలా మనలో ప్రవేశించి మనం ఎప్పుడైతే ఎరుక కోల్పోతామో మనలో ప్రవేశించి మన అలవాట్ల మీద ప్రభావితం, అంటే మనం వాటికి ఏవైతే ఇష్టమో అవి చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాయంట. ఆ జ్ఞాపకాలతో ఉండిపోద్దంటే ఈ స్థానిక ఆత్మ. ఒక్కోసారి ఆ అదృశ్య శక్తులు తాము ఆక్రమించిన దేహాల యొక్క మరి మనస్సుల యొక్క వ్యక్తిత్వాలలో చిన్న చిన్న మార్పులను కూడా కలగచేస్తూ ఉంటాయంటండి. స్థానిక ఆత్మలు వాటిని గుర్తించి ముందు కొద్దిగా తిరస్కరించినా కూడా కాలక్రమంలో అవి ఆ మార్పుకి అలవాటు పడిపోతాయి. చూడండి, ఎప్పుడైతే మనం ఎరుగుతోలేమో అవి మనం లోపలికి ప్రవేశించి మన లోపల మార్పులకి కూడా అవి చేసేస్తూ ఉంటాయంట. ఒక్కొక్కసారి అంగీకరించగా నెమ్మదిగా ప్రతిరోజు చేయగా అలవాటు పడిపోతాం కదండి. అశోక్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఒక్కోసారి ఏదైనా ఒక ఉన్నత కారణం కోసం కూడా ఇలా ఆత్మల యొక్క పరస్పర మార్పిడి జరగవచ్చు. హనుమంతులు వారు చెప్తున్నారు, నేను కూడా నా భక్తులు ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు వారిని విధి నుంచి తప్పించడానికి ఇలా ఆత్మల మార్పిడి చేస్తూ ఉంటాను. అంటే ముందు రోజు చెప్పారు కదా, ఉర్మి ఆత్మను కూడా రామనారాయణ ఆత్మతో పరస్పర మార్పిడి చేశారని మొన్న మనం చెప్పుకున్నాము. ఆ ఉర్మిని మృత్యు నుంచి తప్పించగలిగాను నేను ఇలా చేసే అని చెప్తున్నారు హనుమంతుల వారు. బాబా లాంటి జ్ఞానవృద్ధుడు మాత్రమే నేను చేసిన ఈ మార్పును పసిగట్టగలిగాడు. ఇందాక వీళ్ళని అడిగారు చూసారా, మరి నువ్వు నీలో పక్కన వాళ్ళలో కూడా ఇలా ఎవరైనా అదృశ్య శక్తులు ప్రవేశిస్తే నువ్వు గుర్తించగలవా అని బ్రాహ్మణులు అడిగారు కదా వర్వాని. ఇలా బాబాకి ఆ పవర్ ఉంది. బాబా నాయకుడిగా చేస్తున్నారు కదా, రామనారాయణ ఆత్మ తీసుకొచ్చి ఉర్మి శరీరంలో ప్రవేశపెట్టారు కదా, అది బాబా గుర్తించగలిగారంట. అందుకే ఉర్మిలోని ఆ రామనారాయణ ఆత్మను గుర్తించాడు కాబట్టి అతడు ఏ ప్రేమ కోసం తపిస్తున్నాడో దానిని అతడికి అందించి స్వాంతన పరిచి పంపించాడు బాబా. మనం చెప్పుకున్న స్టోరీ గుర్తుంది కదండి అందరికీ, రామనారాయణ స్టోరీ. అది బాబా గుర్తించారు కాబట్టి అతనికి ప్రేమ కావాలని అందించి అతన్ని శాంతపరిచాడు అతను. ఆ తర్వాతే మృత్యువు అనుభవాన్ని పొందిన ఉర్మి మృత్యుంజయరాలుగా వచ్చి తన దేహంలో చేరిపోయింది. ఇలాంటి మార్పులు స్థానిక ఆత్మలకు అదృశ్య ఆత్మలకు కూడా లాభదాయకంగా ఉంటాయి. అక్కడ ఏమైంది, ఉర్వికి లాభం జరిగింది,
తన ప్రాణం పోకుండా కాపాడబడింది. అలాగే రామనారాయణ ఆత్మకు కూడా లాభం జరిగింది కదా. అలా కొన్నిసార్లు ఏమవుతుంది, ఇద్దరికి లాభం చేకూరుతుంది. కాబట్టి సాధారణంగా దేవతలు తమ తమ భక్తుల కోసము ఇలాంటి ప్రక్రియలు చేపడుతూ ఉంటారు. ఈ ప్రక్రియలో స్థానిక ఆత్మ ఎరుక స్థితిలో ఉంటే అంతా మంచే జరుగుతుంది. కానీ స్థానికాత్మ భయము, కోపము, విచారము, అసహ్యము, షాక్, ఆందోళన, మరి ఉదాసీనతలతో ఉంటే, అంటే ఇలాంటి భావోద్వేగాలతో ఉంటే వారిలో నకారాత్మక శక్తులతో కూడి ఉండే ఆత్మలు అంటే అసురులు ప్రవేశించి వారి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఎప్పుడైతే మనం ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ లో చిక్కుకుపోయామనుకోండి, అప్పుడు ఏం చేస్తాయంట, అసురులు అంటున్నారు కదా, ఆ నెగిటివ్ ఏవైతే ఉన్నాయో అవి మన శరీరంలోకి ప్రవేశించి మనల్ని ఆ ఎరుక లేని స్థితిలో ఉన్నప్పుడు, ఇలాంటి భావాలతో ఉన్నప్పుడు ఏంటి, ఎరుక కోల్పోయినప్పుడు అలాంటి భావాలతో ఉంటాం మనము. అలాంటప్పుడు ఆ అసురులు మన దేహంలోకి ప్రవేశించేంటి మన జీవితాన్ని మార్పులకి గురి చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి ఆ స్థానిక ఆత్మ భయం నుంచి బయటపడింది అనుకోండి, ఆ దేహంలో ఉన్న అదృశ్య అసుర ఆత్మ ఆ దేహాన్ని విడిచి భయంతో నిండిన ఇంకొక దేహాన్ని వెతుక్కుంటుంది. అంటే మనకు భయం వేస్తుందండి, భయం వేసినప్పుడు అలా భయంలో మునిగిపోయాం అనుకోండి, ఆ అసురాత్మ దానికోసమే ఎదురు చూస్తూ ఉంటదంట. మనం ఎలాంటి ఎమోషన్స్ లో ఉంటామో ఎదురు చూసి మన లోపలికి ప్రవేశిస్తుందంట. ఎప్పుడైతే మళ్ళీ ఎరుకులో వచ్చేసి ఆ భయం నుంచి బయటపడ్డామో మనలోంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఎవరున్నారో ఆ భయంతో వెతుక్కుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుందంట. అలా విచారము, కోపము, ఆందోళన, ఇంకా అనేక భావోద్వేగాల పట్ల కూడా ఇలాగే జరుగుతుందంటే ఏ భావోద్వేగంతో ఉంటామో దానికి సంబంధించిన వాళ్ళు వచ్చేస్తారంటే మనం ఇలాంటి నెగిటివ్ వాటికి ఆహారం అంటండి ఇది. మన భావోద్వేగాలు, మనం ఇలా నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఈ కోపము, భయము, ఆందోళన, చిరాకు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి వాటికి ఆహారం అంట. అందుకని అలాంటివి ఎప్పుడైతే ఉంటాయో అవి మన దగ్గరికి వచ్చేస్తాయి. అలాగే సురులు కూడా మనం అనుకుంటాము నెగిటివ్ ఎమోషన్స్ అయితే కష్టం, కానీ పాజిటివ్ ఎమోషన్స్ అయితే పర్వాలేదు అనుకుంటాం కదా. కానీ ఈ సురులు ఏం చేస్తారో చెప్తున్నారండి. ఆనందము, నమ్మకము, ఆశ, వినోదము, మరి జాలి లాంటి సకారాత్మక భావోద్వేగాలతో స్థానిక ఆత్మ నిండి ఉన్నప్పుడు సకారాత్మక శక్తులతో నిండి ఉన్న సురులు ఆ దేహంలో ప్రవేశించి వారిలో ఆయా భావాలను ఇంకా పెంచి పోషిస్తూ ఉంటారు. అలా కాకుండా పాజిటివ్ ఎమోషన్స్ తో ఉన్నాం అనుకోండి, అప్పుడు సురులు ప్రవేశిస్తారంట. మనం ఇక్కడ పాజిటివ్ గానే ఉన్నాం కదా, ఏముంది అనుకుంటాం, ఇంకా పెంచుతూ ఉంటారంట ఆ భావాల్ని. అప్పుడేమవుతుందంట, ఇలా సురులు మరి అసురులు సకారాత్మక నకారాత్మక భావాలను కలిగి ఉన్న మనుషుల దేహాల్లో ప్రవేశించడం వల్ల నష్టమేమీ ఉండదు. కానీ అవి అక్కడే తిష్ట వేసి శాశ్వతంగా ఉండిపోతే మాత్రం స్థానిక ఆత్మ యొక్క అభివృద్ధి ఆగిపోతుంది. అంటే ఇలా వచ్చి వెంటనే వెళ్ళిపోయారు అనుకోండి, ఇందాక అశోక్ గురించి చెప్పారు కదా, వచ్చింది వెంటనే వెళ్ళిపోయింది కదా, అలా ఏమీ నష్టం ఉండదంట. కానీ లోపలే తిష్ట వేసుకుని కూర్చుంది అనుకోండి, ఈ ఆత్మ ఎందుకు వచ్చింది, ఒక పర్పస్ తో భూమి మీదకి వచ్చింది మన ఆత్మ, ఈ పని చేయాలి నేను ఈ జన్మలో అని, ఆ అభివృద్ధి అనేది ఆగిపోతుంది. ఇప్పుడు ఒక క్లాస్ లో ఒక స్టూడెంట్ చదువుకోవడానికి వెళ్ళాడండి, 10th క్లాస్ చదువుతాను కూర్చున్నాడు, 10th క్లాస్ లో ఏమి చదవకుండా అలా ఉండిపోయాడు అనుకోండి, ఏమవుతుంది, వేస్ట్ అయిపోతుంది కదా క్లాసు. అలాగే మనం కూడా ఏంటంటే ఒక ఆత్మ, అంటే క్లాసుల గురించి చెప్తే అది ఈజీ, ఇంకో సంవత్సరం చదువుకోవచ్చు, కానీ మళ్ళీ జన్మ తీసుకోవాలంటే మనకి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో తెలియదు మనకి. ఆ ఎరుక కోల్పోయామంటే మన జన్మంతా వృధా చేసేసుకోవడమే. అందుకని ఆ ఆత్మ యొక్క అభివృద్ధి ఆగిపోతుంది ఎప్పుడైతే అది టెస్ట్ వేసేసుకుంటే. మనం ఎప్పుడు అదే ఎమోషన్స్ తో ఉన్నామనుకోండి, ఎప్పుడు మన లోపలే ఉన్నాయనుకోండి ఆ అసురాత్మలు, ఏమవుతుంది, మన జన్మ ప్రణాళికే మొత్తం కుంటుపడిపోతుంది, అభివృద్ధి ఆగిపోతుంది. దానివల్ల ఆ స్థానిక ఆత్మకు ఆత్మలోకాల్లో చాలా నష్టం వాటిల్లుతుంది. అంటే ఎంతో ఎదుగుదామని పైనుంచి కిందకు వచ్చామండి మనం, ఎప్పుడైతే ఆ ఎరుక కోల్పోయి వాటిని అలా లోపలే పోషించేసామంటే మన ఎదుగుదల మొత్తం ఆగిపోయి ఎంతో నష్టం వాటిల్లుతుంది మన ఆత్మకి. కనుక జీవితంలో ఎవరైనా సరే విచారంగా ఉండొచ్చు, కోపంగా ఉండొచ్చు, భయంగా ఉండొచ్చు, బాధతో ఉండొచ్చు, ఆందోళనతో ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, నమ్మకంతో ఉండొచ్చు, వినోదంగా ఉండొచ్చు, మరి జాలితో కూడా ఉండొచ్చు. కానీ ఆ భావోద్వేగాలను అంటే ఇలాంటి భావోద్వేగాలను ప్రదర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వాటిలోనే శాశ్వతంగా కూరుకుపోయి ఉండడం తప్పు. అంటే భావోద్వేగాలు రావడం తప్పు కాదండి, ప్రతి ఒక్కరికి వస్తాయి. పెద్ద పెద్ద గురువులు మనం చూస్తాం, శాపాలు పెట్టేసేవారు ఇదివరకటి రోజుల్లో. పెద్ద పెద్ద మునులు, పెద్ద పెద్ద తపస్సులు చేసిన వాళ్ళకే కోపం వచ్చేది. అలాంటిది కోపం రావడం తప్పు కాదు, కానీ ఆ ఎమోషన్ లో మళ్ళీ 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 దాన్నే తలుచుకుంటూ దాంతోనే ఉండిపోవడం కాదు. ఆ ఎమోషన్ ఒక్కసారి అనుభవించేసినప్పుడు దాని నుంచి బయటపడిపోతాం మనం. ఏదైనా ఎమోషన్ కోపం వచ్చిందండి, ఒక్కసారి ప్రదర్శించేయండి, ఒక్కసారి దాన్ని, ఓ కోపం వస్తుంది, ఎందుకు వస్తుందో ఒకసారి గమనించామనుకోండి, ఆ కోపం నుంచి బయటకు వచ్చేస్తాం మనం. అలా బయటకు వచ్చేయాలి. కానీ ఎవరైనా మనకి ఏదో చేశారు, మనకి ఏదో నష్టం కలిగేలాగా, లేకపోతే మనకి ఏదో బాధ కలిగేలా చేశారనుకోండి, దాన్నే పట్టుకుని ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది, అది ఇలాంటి నష్టాలు కలుగుతాయి. అందుకని
వెంటనే కోపం వచ్చిందా, సరే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు, వాళ్ళు బాధ పెడుతున్నారంటే ఆ స్థితిలో వాళ్ళకి తెలియదు పాపం అలా చేయకూడదు అనేసి అని వాళ్ళని క్షమించగలిగితే మనం ఆ ఎమోషన్ నుంచి బయటకు వచ్చేస్తాం. అలా బయటకు వచ్చేసిన రోజు మనకి ఎలాంటి నష్టము లేదు. అలా కాకుండా దాంతోనే ఆ ఎమోషన్ క్యారీ చేసినప్పుడు మాత్రం చాలా నష్టం వాటిల్లుతుంది. మనకి మన ఆత్మకి ఎదుగుదల అనేది ఆగిపోతుంది అనేది గుర్తుపెట్టుకునండి. ఆ ఎమోషన్స్ లో చిక్కుకుపోకుండా మనం ఉండాలి. అందులో స్థానికాత్మకి ఎలాంటి అభివృద్ధి ఉండదు కనుక అలా శాశ్వతంగా ఏదో ఒక భావోద్వేగాలలో కూరుకుని ఉండడం అన్నది ఆ దేహంలో ఉన్న సురుల మరి అసురుల ప్రభావము అని గుర్తించి తక్షణము ఆత్మయుత ఎరుకులోకి రావాలి. ఎప్పుడైతే మనం గమనించుకుంటూ ఉండాలి. అందుకే మనల్ని మనం గమనించుకోవడం అనేది అంత ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే గమనించుకుంటూ ఉంటామో ఎక్కువసేపు దానిలో ఉండకుండా బయటకు వచ్చేయగలుగుతాము. నేను ఆత్మని అనే ఎరుకులోకి వెంటనే వచ్చేయాలి. ప్రతి క్షణము నిర్గుణ స్థితిలో ఉంటూ స్వీయ ఆత్మ చైతన్యముతో మనం ఎదగాలి అని హనుమంతుల వారు చెప్తుంటే అప్పుడు వర్వ అడుగుతున్నాడు, అయితే దేవా, ఈ అదృశ్య శక్తులను మరింత అప్రమత్తంగా గుర్తిస్తూ వాటి పట్ల మేము మరింత ఎరుకతో ఎలా ఉండాలో మాకు తెలియచేయండి అని వర్వ సందేహానికి సమాధానం ఇస్తూ హనుమంతుల వారు ఇలా చెప్తున్నారంటండి. ఇలా అసుర ఆత్మలు మానవ శరీరాన్ని తమ ఆవాసంగా చేసుకున్న తర్వాత ఒకవేళ స్థానిక ఆత్మ ఎరుకులోకి రావడం వల్ల తాము ఆ శరీరాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చినా సరే అవి దాని మీద తమ ఆశను వదులుకోవు. అక్కడే అవి ఆ శరీరం చుట్టూనే తిరుగుతూ స్థానిక ఆత్మ నకారాత్మక భావాలలో పడగానే మళ్ళీ అందులోకి దూరడానికి ప్రయత్నిస్తూ ఉంటుందంట. అంటే చుట్టూనే తిరుగుతూ ఉంటుందంట. మళ్ళీ ఎప్పుడు నెగిటివ్ గా ఆ ఎమోషన్స్ లోకి ఎప్పుడు వెళ్ళిపోతాడా, ఎప్పుడు మళ్ళీ లోపలికి వచ్చేద్దామా అని చూస్తూ ఉంటుందంట. స్థానిక ఆత్మ విచారంతో ఉంటే చాలు, దాని చుట్టూ తిరిగే అసురాత్మలు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని వెంటనే స్థానిక ఆత్మ యొక్క విచారాన్ని పెంచి పోషిస్తూ ఉంటాయంట. అంటే అవి ఎప్పుడైతే మన లోపలికి వచ్చినాయో అవే కదా వాటికి ఆహారము, ఇంకా ఇంకా పెరిగేలా చేస్తాయి ఆ విచారాన్ని. ఆ విచారానికి సంబంధించిన ఆలోచనలనే ఆ స్థానిక ఆత్మ యొక్క మనస్సులో నాటుతూ స్థానిక ఆత్మను మరింత దుఃఖంలోకి నెట్టేసి తాము ఆ శరీరంలోకి దూరిపోతాయి. చూడండి మనం ఎంత అప్రమత్తతతో ఉండాలో. మనకు విచారం వచ్చిందనుకోండి వెంటనే లోపల నుంచి చూడండి మానేద్దాం. వద్దు అనుకున్న మనం మనసు అని చెప్పుకుంటాం, మన మనసులో పనిచేస్తుందని చెప్పుకుంటాము. అంటే ఇలాంటివి లోపలికి వచ్చేసి మన లోపలికి వచ్చేసి మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా మర్చిపోదాం అన్నా సరే మళ్ళీ అవే గుర్తు చేస్తూ ఉంటాయంట. గుర్తు చేసి ఇంక అందులోనే కూరుకుపోయేలాగా చేసేస్తాయంట. స్థానిక ఆత్మ కోపంతో ఉంటే ఆ కోపాన్ని మరింతగా పెంచే ఆలోచనలను స్థానిక ఆత్మకు అందిస్తూ ఆ శరీరంలో దూరడానికి కాచుకుని ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో సురులు కూడా మీ శరీరాన్ని ఆక్రమించి మీలో సకారాత్మక ఆలోచనలను పెంచి పోషిస్తూ ఉంటారు. అసురులైతే ఏమో నకారాత్మక ఆలోచనలు పెంచి పోషిస్తూ ఉంటారు, నెగిటివ్ ఆలోచనల్ని. అదే సురులైతే ఏం చేస్తారు, ఈ పాజిటివ్ ఆలోచనలను పెంచి పోషిస్తూ ఉంటారంట. సకారాత్మక ఆలోచనలు మంచివే అయినా అవి మితిమీరినప్పుడు అవి మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. అది ఎలా అంటే ఉదాహరణకు స్థానిక ఆత్మ ఇతరుల పట్ల నమ్మకం కలిగి ఉండడము అనే భావనతో కూడి ఉంది అనుకోండి స్థానిక ఆత్మ. అప్పుడు ఇతరుల పట్ల నమ్మకం కలిగి ఉండడం తప్పు కాదు. ఎప్పుడైతే ఈ స్థానిక ఆత్మ యొక్క శరీరంలో సురులు ప్రవేశిస్తారో వాళ్ళు ఏం చేస్తారంటండి, మెల్లగా స్థానిక ఆత్మను నిద్రాణ స్థితిలోకి నెట్టేస్తాయంట ఆ సురులు. అంతవరకు స్థానిక ఆత్మకు ఉన్న ఇతరుల పట్ల నమ్మకము అనే భావోద్వేగం ఉంది కదా, దాన్ని గుడ్డి నమ్మకంగా అంటే మూఢ నమ్మకంగా మార్చేస్తారంటండి. అంటే ఒక నమ్మకం ఉంది, అందరినీ నమ్ముతాడు, దాన్ని ఏం చేస్తారంటే ఒక మూఢనమ్మకంగా చేసేస్తారంట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటేనంట ముందు వెనకాల ఏమి ఆలోచించరంటండి. వాళ్ళు ఇతరుల పట్ల ఉన్న గుడ్డి నమ్మకంతో ఎవరు ఏం చెప్పినా సరే వినరంట. వినకుండా స్వయంగా ఆర్థిక నష్టానికి గురవుతూ కూడా ఇతరులను బాగు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారంట. అలాంటి వాళ్ళు చూడండి. దీనివల్ల స్థానిక ఆత్మ యొక్క పురోగతి ఆగిపోవడమే కాకుండా తాము ఎవరి పట్ల అయితే గుడ్డి నమ్మకంతో పనిచేస్తున్నారో వాళ్ళ ఆత్మ అభివృద్ధి కూడా ఆగిపోతుంది. చివరికి తాము ఎంతగానో నమ్మిన వాళ్లే తమను మోసగించారు అనే నైరాశ్యంలో కూరుకుపోయి డిప్రెషన్ బారిన పడతా ఉంటారు. ప్రపంచమంతా మోసగాళ్లే అని తలుస్తూ మళ్ళీ తన జీవితంలో ఇంకెవ్వరిని నమ్మకుండా ఉంటారు. ఇది ఆత్మ యొక్క అభివృద్ధికి ఎంత మాత్రమూ మంచిది కాదు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఈ సురుల ప్రవేశం వల్ల స్థానిక ఆత్మ యొక్క పరిస్థితి ఎలా మారుతుందంటే, ఉదాహరణకి స్థానిక ఆత్మకు స్వీట్లు తినడం చాలా ఇష్టం అనుకోండి. సురుల ఆత్మ ఆ స్థానిక ఆత్మ శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆ ఇష్టాన్ని మళ్ళీ మళ్ళీ ప్రేరేపిస్తూ మళ్ళీ మళ్ళీ స్వీట్లు తినేలాగా చేస్తుందంటండి. చివరికి తన ఆరోగ్యానికి చేటు అని తెలిసినా సరే ఆ స్వీట్లు తినడం అనేది ఒక వ్యసనంలాగా మారేలాగా చేస్తుందంటండి. ఇలా సురులు అసురులు అనే ఈ కింది స్థాయి తలాలకు చెందిన అదృశ్య శక్తులు నక్కి ఉన్న దొంగల్లాగా ఆ స్థానిక ఆత్మ యొక్క శరీరాన్ని చుట్టే తిరుగుతూ స్థానిక ఆత్మ భావోద్వేగాలకు గురైనప్పుడల్లా అందులో దూరి తమ ప్రతాపం చూపిస్తూ ఉంటాయి. అందుకని మన చుట్టూనే ఉంటాయంటండి ఈ సురులు అసురులు. ఎందుకంటే భూమి మీద అండి మనకు ఫస్టే చెప్పారు, ఇది ఆగిపోయిన ఆత్మలు, ఎర్త్ బౌండెడ్ సోల్స్ చాలా ఉన్నాయి, మనకు కనిపించవు, మనం చూడలేం వాటిని. కానీ అవన్నీ మన చుట్టూనే తిరుగుతూ మనం ఏవైనా ఎమోషన్స్ లోకి అంటే పాజిటివ్ గా ఉన్నామా అసురుడు, నెగిటివ్ గా ఉన్నావా అసురుడు మన లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయంట. ఒక్కోసారి ఈ అదృశ్య శక్తులు మీ శరీరాల్లోనే కాకుండా మీ స్నేహితుల శరీరాల్లోకో లేక మీ దగ్గర వ్యక్తుల శరీరాల్లోకో కూడా దూరి వారి ద్వారా కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి.
ఉదాహరణకి మద్యపానానికి బానిసైన మీ స్నేహితుడు మిమ్మల్ని పదే పదే తన కంపెనీ కోసం పిలవడం అన్నది అతడి శరీరంలో దూరిన అసురాత్మ మీపై కంట్రోల్ పొందడం కోసం ప్రయత్నిస్తుంది అని మీరు తెలుసుకోవాలి. అయ్యో పాపం అని మీరు జాలి తలిస్తే ఆ జాలి అనే సకారాత్మకమైన భావోద్వేగము మీలో నిండిపోయి అది మీ చుట్టూ అసురుల రూపంలో పొంచి ఉండే మరిన్ని అదృశ్య శక్తులు మీ శరీరంలోకి గుంపులుగా ప్రవేశించడానికి మార్గాలు తెలుస్తుంది. అంటే మనం జాలి చూపించడం కూడా ఎలా చూపించాలో అది కూడా ఎంత ఎరుగుతూ ఉండాలి చూడండి. ఎప్పుడైతే జాలి అనే భావోద్వేగం మన లోపల ఉందో ఎన్నో అదృశ్య శక్తులు మన శరీరంలోకి గుంపులు గుంపులుగా రావడానికి ట్రై చేస్తూ ఉంటాయంట. సురులు మీలోకి ప్రవేశిస్తే మీ అతి మంచితనంతో మరి మొహమాటంతో మీరు మీ స్నేహితుడికి కంపెనీ ఇవ్వడానికి వెళ్ళి మీ శరీరాన్ని కూడా పాడు చేసుకుంటారు. అలాగే బద్ధకం కూడా. ఎప్పుడైనా ఒకసారి మీకు బద్ధకంగా అనిపించడం సహజమే, కానీ ప్రతిరోజు బద్ధకంగా ఉంటూ ఆ బద్ధకమే వ్యక్తిత్వంగా మారితే అప్పుడు మిమ్మల్ని ఒక అసుర ఆత్మ ఆవహించి ఉంది అనే సంగతి మీరు గుర్తించాలి. ఒకవేళ మీరు పెంపుడు జంతువులైన కుక్కల పట్ల లేక పిల్లుల పట్ల అయిష్టము లేదా ద్వేషము అనే భావంతో ఉన్నారనుకోండి, అలాంటప్పుడు మీ లోపలికి అసురాత్మలు చాలా సులభంగా ప్రవేశిస్తాయి. ఎందుకంటే అసహ్యం చెందడం అనేది ఒక నకారాత్మకమైన భావావేశము. దానిని ఆధారంగా చేసుకుని ఆ అవకాశం కోసమే మీ చుట్టూ తిరుగుతున్న అసుర ఆత్మలు మీ శరీరంలోకి ప్రవేశించి మీ స్థానిక ఆత్మను నిద్రాణ స్థితిలోకి నెట్టివేసి ఇంకా ఇంకా మీలోని అసహ్యాన్ని పెంపొందించుకునే సంఘటనలను మీరు ఆకర్షించుకునేలా చేస్తాయి. ఎక్కడో పెంపుడు జంతువులు తమ యజమానులను గాయపరిచిన సంఘటనలను మరి కుక్క కాటుకు బలై చనిపోయిన వారి గురించి సమాచారాన్ని మీ లోపలికి మరింతగా చేరుస్తూ ఉంటాయి. మనం లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఇదే కదా చెప్పుకుంటాము. మనం ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటామో అలాంటివి మళ్ళీ మళ్ళీ అట్రాక్ట్ అవుతూ మన చుట్టూ సంఘటనల కింద మన చుట్టూ ఉన్న వ్యక్తులు అలాంటి వాళ్ళే వస్తారు. అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ లాగా ఇది చెప్తున్నారు ఇక్కడ చూడండి. అంటే ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామో అలాంటివి మన జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. క్రమక్రమంగా కుక్కల పట్ల మీలో ఉన్న అయిష్టాన్ని మరి ద్వేషాన్ని ఆ అసురాత్మ ఎంతగా పెంపొందిస్తుందంటే చివరికి మీరు ఈ భూమి మీద ఉన్న పెంపుడు జంతువులన్నింటినీ చంపడమే లక్ష్యంగా పెట్టుకుని జీవించేటట్లు చేస్తుందంట. చూడండి ఎంత దారుణంగా, అంటే ఆ స్థితికి తీసుకొచ్చేస్తాయంటండి. మనం ఎప్పుడైతే వాటిల్లో మరీ మరీ కూరుకుపోతామో అలాంటి స్థితికి వెళ్ళిపోతాం మనం. ఇలా మీ మనస్సుని ఆక్రమించుకుని ఉన్న అసురులు ఈ విశాల ప్రపంచంలో మీరు చూడగలిగిన కొంత భాగాన్ని కూడా తమకు అనుకూలమైన సంఘటనలతో మరి తమను పోషించే నకారాత్మకమైన సమాచారంతో నింపేస్తారు. మీ మనస్సులో ఇంకా ఇంకా నకారాత్మకమైన ఆలోచనలు కలిగేలా చేస్తూ వాళ్ళు మీకు చూపించే నకారాత్మకమైన ప్రపంచమే అసలైన ప్రపంచంగా మిమ్మల్ని నమ్మిస్తారు. ప్రపంచం పట్ల మీలో ద్వేషము, భయము, కోపము, విచారము, ఆందోళన మరి షాక్లను నింపుతూ ఇంకా మీ చుట్టూ పొంచి ఉండే అనేక అసురాత్మలు మీ శరీరంలోకి గుంపులుగా ప్రవేశించడానికి మార్గాలు తెరుస్తాయి. ఇంకా ఇంకా మనం అందులో కూరుకుపోయేలా చేసి ఇంకా ఇంకా వాళ్ళందరినీ ఆహ్వానించేలాగా మనల్ని చేస్తాయంట. ఇలా నకారాత్మక శక్తితో కూడిన అసురుల బృందాలు ఎంతగా మీ శరీరంలోకి మరి మీ మనస్సులలోకి ప్రవేశిస్తూ ఉంటాయో అంతగా అవి మీ స్థానిక ఆత్మను ఏమాత్రం ఎరుకులోకి రాకుండా పూర్తి నిద్రాణ స్థితిలోనే ఉంచి వేస్తాయి. అందుకే చూడండి, కొంతమందికి మనం ఎంత చెప్పినా సరే ఆ నెగిటివ్ ఫీలింగ్స్ నుంచి బయటికి రారు. మనం అనుకుంటే అమ్మాయికి వీళ్ళకి చెప్పడం అవసరం, నేను చాలా మంది ఉన్నారండి ఇంకా వీళ్ళు వినరు అర్థమైపోతుంది మనకి. మీరు కూడా చాలా మందిని చూసే ఉంటారు, నేనైతే చాలా మందిని చూశానండి. ఆ నెగిటివ్ ఫీలింగ్స్ తో ఉంటారా, ఇంకెంత చెప్పండి ఎంత చెప్పినా సరే బయటికి రావట్లే వాళ్ళు. ఇప్పుడు ఇది అర్థమవుతుంది ఏంటంటే ఆ బయటికి రానివ్వవు, ఇంకా ఆ ఎదుగులోకి వచ్చేలా చేయనివ్వవు అనమాట. దానికి కూడా అందుకే ధ్యానం మనకు చాలా ఉపయోగపడుతుందండి. ఆ ధ్యానంతో ఏంటంటే ఆ ఎనర్జీతో మనం బయటికి రాగలుగుతాము. దాంతో మీ మనస్సు కూడా ఆ అసుర శక్తుల భావాలే మీ అసలైన వ్యక్తిత్వము అనుకుని దానికి అనుగుణంగా అజ్ఞానంలో మరి మూర్ఖత్వంలో పడి జీవిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాలలో సురులు కూడా మీ శరీరాన్ని ఆక్రమించి మీలో సకారాత్మక ఆలోచనలను పెంచి పోషిస్తూ ఉంటారు. సకారాత్మక ఆలోచనలు మంచివే అయినా అవి కూడా మితిమీరినప్పుడు మీ వ్యక్తిత్వానికి మరి మీ స్థానిక ఆత్మ యొక్క అభివృద్ధికి మంచిది కాదు. ఎందుకంటే సురుల ప్రభావంతో అతి మంచితనంలో పడి జీవించే స్థానిక ఆత్మ తనను తాను ఆ అతి మంచితనంతో బలహీనపరుచుకునే సందర్భం కోసం అసురులు వేచి చూస్తూ ఉంటారు. వీడి మంచితనమే వీడిని చెడగొడుతుంది అనుకుంటాం. కొంతమంది గురించి విని అతి మంచితనం కూడా ఉండకూడదని మనం చాలా సందర్భాల్లో అనుకున్న సందర్భాలు అందరికీ తెలిసే ఉంటాయి బహుశా. అలాంటప్పుడు అంటండి ఆ మంచితనంలో బలహీనపరుచుకుంటూ అసురులు ప్రవేశించడానికి ట్రై చేస్తూ ఉంటారంట. శరీరం చుట్టే తిరుగుతూ అందులోకి దూరే సందర్భం కోసము అవకాశం కోసం వేచి చూస్తూ ఉంటారంట అసురులు. అలా మీలోకి చేరిన సురులు కంటే మీ చుట్టూ తిరిగే అసురులు బలమైన శక్తులు కాబట్టి అవకాశం దొరకగానే ఆ సురులు ఏవైతే ఉన్నాయో మీ శరీరంలో వాటిని గెంటేసి తామే పూర్తి స్థాయిలో శాశ్వతంగా ఆ శరీరాన్ని ఆక్రమించుకుని తమ కోరికలు తీర్చుకుంటూ ఉంటారంట. ఇలా సురులను పూర్తి స్థాయిలో తమ మనసులోకి మరి తన శరీరంలోకి ప్రవేశించే అనుమతి ఇచ్చి అతి మంచితనము అనే భావజాలంలో పడి తనను తాను మరిచిన స్థానికాత్మను అసురులు మరింత నిద్రాణ స్థితిలోకి నెట్టేస్తారు.
కనుక స్థానిక ఆత్మ అత్యంత ఎరుకుతూ ఉంటూ సురులు లేక అసురులు ఎవరినైనా సరే తన శరీరంలోకి అనుమతించకుండా ఉన్నప్పుడే ఆ స్థానిక ఆత్మ యొక్క ఎదుగుదల సక్రమంగా ఉంటుందంటే మనం ఆత్మయత ఎరుక ఎంత ఉంటే అంతా మనం ముందుకు వెళ్ళగలుగుతామండి. ఆ ఎరుక లేకపోతే ఏమవుతుందో చాలా క్లియర్ గా చెప్తున్నారు మనకి. అలా ఉండాలంటే సకారాత్మక మరి నకారాత్మక భావాలకు అతీతంగా నిర్గుణ స్థితిలో స్థానిక ఆత్మ తన శరీరంలో ఉంటూ తన జన్మ ప్రణాళిక ప్రకారము జీవిత అనుభవాలను పొందుతూ ఉండాలి. ఇలా సురులు అసురులు అనే క్రింద స్థాయి అదృశ్య శక్తులకు భిన్నంగా ఇంకొక రకమైన చిలిపి ఆత్మలు ఉంటాయి. ఇప్పటి వరకు మనకి సురులు అసురులే చెప్పారు కదా, ఇంకో మూడో రకం కూడా ఉంటుందంటండి. వాటిని మనం తెలివి తక్కువ లేక ఆకతాయి ఆత్మలు అంటాము. ఈ ఆత్మలు అప్పుడప్పుడు మనలోకి ప్రవేశిస్తూ మనతో పనికిమాలిన పనులు చేస్తూ తద్వారా మనం కోపము విచారం లాంటి నకారాత్మక భావజాలంలో పడిపోయేలా చేస్తూ ఉంటాయంట. ఉదాహరణకి బాబా అంతకు ముందు రోజు బసంతను చర్ణోత్సవం కోసం అడవిలో రాలిపడి ఉన్న పక్షి ఏకలని సేకరించి తెమ్మని పంపించారంట. పక్షి ఏకల కోసం తిరుగుతూ ఉన్న బసంత లోపలికి ఒక చిలిపి ఆత్మ దొంగలాగా ప్రవేశించిందంటండి. దాంతో అతడు అడవిలో కింద పడిపోయి ఉన్న పక్షి ఏకలను సేకరించడానికి బదులుగా ఆకతాయితనంతో ఒక చెట్టుపై ఉన్న పక్షి యొక్క ఏకలు సేకరించాలి అనుకున్నాడంట. ఆ ఆకతాయి ఆత్మ అలా చేస్తుందన్నమాట అతనితో. అలా చెట్టు ఎక్కే క్రమంలో అతడు పొరపాటున చెట్టుపై ఉన్న పక్షి గూటి మీద కాలు ఉంచాడంట. దాంతో అతడి కాలు తగిలి ఆ పక్షి గూట్లో ఉన్న గుడ్లన్నీ కింద పడి పగిలిపోయినాయి అంటండి. అది చూసిన బసంత విచారానికి లోనయ్యాడంట. అయ్యో నా వల్లే కదా ఈ పక్షులు ఈ గుడ్లన్నీ పగిలిపోయినాయి అని కొంచెం విచారానికి లోనయ్యాడంటండి. వెంటనే అక్కడే అదును కోసం కాచుకుని తిరుగుతూ ఉన్నాయంట అసుర ఆత్మలు. విచారంతో నిండి ఉన్న బసంత లోపలికి ప్రవేశించాయంట. అలా తనకు తెలియకుండానే ఆకతాయి మరి అసుర ఆత్మల ప్రభావానికి లోనే ఉన్న బసంత ఆ పక్షి ఏకలను సేకరించి తీసుకురమ్మన్నారు కదా బాబా. ఆ బాబా మాటలనే తలుచుకుంటూ పక్షులను చంపైనా సరే ఏకలను సేకరించాలి అని పట్టుదలకు వచ్చాడంట. అంటే అసురాత్మలు అతను ఆవహించినాయి కదా, వెంటనే ఏమనుకున్నాడు, పక్షిని చంపైనా సరే తేవాలనుకున్నాడంట. చివరికి అతను పక్షుల్ని చంపి వాటి ఏకలను సేకరించి బాబాకి ఇచ్చేయడంట. ఇచ్చినప్పుడు బాబా గట్టిగా మందలించారంట. కానీ బసంత తన తప్పును ఒప్పుకోలేదంట. ఏదో ఒక రోజు చనిపోయే పక్షిని ఈ రోజు నేను చంపడం వల్ల తప్పే ఉంది అని అడుగుతున్నాడంట బాబాని. వాదించాడంట బాబాతో. అంతేకాదు ఆ రోజంతా మాతంగులతో గొడవ పడుతూనే ఉన్నాడంటండి. ఇక్కడ బసంత శరీరంలోకి అసుర ఆత్మ ప్రవేశించడానికి అవకాశం ఇచ్చింది ఒక ఆకతాయి ఆత్మ అని మనం గుర్తించాలి. ఇలా ఎప్పుడైతే మీ దేహాలను అసురులు సురులు లేక ఆకతాయి ఆత్మలు ఆక్రమించినప్పుడు లేక మీ సన్నిహితులకు అలా జరిగినప్పుడు వెంటనే మీరు 1 రోజు 2 రోజులు లేక పక్షం రోజులు ప్రార్థన చేసి భగవంతుడికి ప్రేమతో విశ్వాసంతో పత్రము పుష్పము లేదా ఫలం సమర్పించాలి అని చెప్తున్నారు. భగవంతుడికి మీరు అలా సమర్పిస్తున్నప్పుడు అదృశ్య శక్తుల ద్వారా మీలో ఏర్పడిన ఒక్కొక్క వికారాన్ని ఆ భగవంతుని పాదాల చెంత సమర్పిస్తూ ప్రార్థించాలి. అంటే మనం ఏంటంటే ధ్యానం చేసుకుంటూ ఇక్కడ పూజ చేయాలి అని చెప్తున్నారు, కానీ మనం ఆ విశ్వాసంతో ఉండి ఎప్పుడైతే సమర్పణ భావంతో ఉంటామోనండి దాని నుంచి బయటపడగలుగుతాము. ధ్యానం చేయడం వల్ల ఆ ఎనర్జీస్ పెరిగితే మనకి ఖచ్చితంగా ధ్యానం అనేది ఇక్కడ చాలా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒకవేళ ఆ అదృశ్య శక్తుల ప్రభావం వల్ల మీలో ఆనందము లేక సంతోషము అనే అనుభవాలు కలిగినా సరే వాటిని కూడా భగవంతుడి పాదాల చెంత సమర్పించాలి. భగవంతుడికి సర్వ సమర్పణ చెందాలి. ఇలా మీలో సకారాత్మకమైన లేక నకారాత్మకమైన భావాలను మరి అనుభవాలను అన్నింటినీ భగవంతుడికి సమర్పించడం వల్ల మీలో ఉన్న సురులు మరి అసురులు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు. భగవంతుడికి మీరు చేసిన ప్రార్థన మీ స్థానిక ఆత్మను నిద్రాణ స్థితి నుంచి మేల్కొల్పి దానిని శుద్ధి చేసి మళ్ళీ సరికొత్త రోజును మీతో ప్రారంభింపచేస్తుంది. మీరు ప్రారంభించే సరికొత్త రోజు మీ జీవితంలో అనేక మార్పులు తీసుకొచ్చి మిమ్మల్ని లక్ష్యం దిశగా నడిపిస్తుంది. ఈ సృష్టిలో ఉన్న సాధారణ ఆత్మలన్నీ ఇలాగే సురులు అసురులు మరి ఆకతాయ ఆత్మలు అనే అదృశ్య శక్తుల బారిన పడి జనన మరణ చక్రంలో అనేక జీవితాలను గడుపుతూ మోక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వారిలోని స్థానిక ఆత్మ మేలుకుని అదృశ్య శక్తుల పట్ల ఎరుకుతూ ఉంటుందో అప్పటి వరకు ఆ స్థానిక ఆత్మకు మోక్షం అనేది ఈ ప్రపంచంలో లభించదు. ఎందుకంటే ఈ ప్రపంచం అనేది అన్ని రకాల ఆత్మలకు ఒక గొప్ప రహదారి లాంటిది. ఈ రహదారిపై ప్రయాణిస్తున్న రథాల వంటి ఖాళీ శరీరాలను అవి తమ ఆవాసాలుగా చేసుకుంటూ అనేక జన్మలలో అనేక అనుభవాలు గడిస్తూ ఉంటాయి. ఆ రథాలు అనబడే శరీరాల్లో ఉన్న స్థానికాత్మ ఎరుక స్థితిలోకి వచ్చి తన లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ఈ ప్రయాణం సాగుతూనే ఉంటుంది. అంటే మనం మోక్ష స్థితికి చేరుకునేంత వరకు ఈ శరీరాలు తీసుకోవాల్సిందే కదండి. పైలోకాల్లో ఎంతో కాలంగా వేచి ఉన్న సరికొత్త ఆత్మలన్నీ కూడా ఏదో ఒక రోజు ఈ ప్రపంచం అనే రహదారి మీద నడుస్తున్న సరికొత్త రథాలను అంటే సరికొత్త శరీరాలను తమ ఆవాసాలుగా చేసుకుని అనుభవాలు పొందడానికి ఉవ్విళ్ళూరుతూ కిందకి దిగి వస్తాయి. దానివల్ల ఈ ప్రపంచ రహదారిపై అనేక జన్మలుగా నిద్రాణ స్థితిలో ఉంటూ అనంత ప్రయాణం చేస్తున్న పాత ఆత్మల రథాలకు మరి అప్పుడే సరికొత్త అనుభవాలను పొందడానికి దిగివచ్చిన కొత్త ఆత్మల రథాలకు మధ్య సంఘర్షణ ఏర్పడి అసలు ఆ రహదారిపై ప్రయాణం సాగడానికి వీలు లేనంత రద్దీ ఏర్పడుతుంది.
అంటే మనం ఎప్పటికప్పుడు మన ప్రయాణాన్ని ముగించుకుని ముందుకెళ్ళిపోవాలి. చూడండి, ఎప్పుడైనా మనం ఒక ప్లేస్ లోకి వెళ్ళామనుకోండి, ప్రతిరోజు మనం వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు, కొత్తగా వేరే వాళ్ళు చూడడానికి వచ్చారనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు, మీరు రోజు చూస్తూనే ఉన్నారు, మీరు పక్కకి వెళ్ళండి అని పక్కకు నెట్టేసి కొత్త వాళ్ళకి దారిస్తారు కదా. అలాగే మనం కూడా మన ఆత్మ ప్రయాణాన్ని ముగించుకుని మన మోక్షం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎలాగంటే అక్కడే తిరుగుతూ ఉన్నాం అనుకోండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశం ఇస్తారు, మనల్ని పక్కకు నెట్టేయడానికి చూస్తూ ఉంటారు. దాంతో ఎన్నో జన్మలుగా ఆ రహదారిపై ప్రయాణిస్తున్న పాత ఆత్మలకు రహదారిని ఖాళీ చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రపంచపు రహదారిపై ప్రయాణించే శరీరాలు అనే రథాలకే కాకుండా అందులో నివసించే స్థానిక ఆత్మలకు కూడా పరిమిత కాలమే అనుమతి ఉంటుంది అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందుకని మనం ఎన్నో జన్మలు ఎత్తేస్తాం, ఏముంది ఈ జన్మలో కాకపోతే ఇంకొక జన్మ కాదు, ఈ జన్మలో మనం ఎంతగా ఎదగగలిగితే అంత ఎదిగి మనం ప్రయాణాన్ని పూర్తి చేసుకోవాలి. అందుకని చాలా జాగ్రత్తగా మనం ఈ ఉన్న సమయాన్ని, ప్రతి నిమిషాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఆ పరిమితిని దాటి ఒక్క క్షణం కూడా ఉండడానికి రూల్స్ ఒప్పుకోవు. కాబట్టి స్థానిక ఆత్మ తన ప్రయాణాన్ని వీలైనంత త్వరగా ఎరుకతో ముగించుకోవాలి. లేకపోతే ఇలా రహదారిపై ప్రయాణం నుంచి తప్పుకోవాల్సిన రథాలలో ఉన్న స్థానిక ఆత్మలు విశ్వ నియమం ప్రకారము సరికొత్త ఆత్మల ప్రయాణానికి మార్గం సుగమం చేయడం కోసం అర్ధాంతరంగా ఆ రహదారి పక్కకు తోసివేయబడతాయి. ఇలా ప్రపంచం అనబడే రహదారి పక్కకు నిర్దాక్షిణ్యంగా తోసివేయబడిన స్థానికాత్మలే కాలక్రమంలో నకారాత్మక మరియు సకారాత్మక భావావేశాలతో నిండిన సరికొత్త సురులు, అసురులు అనే అదృశ్య ఆత్మలుగా మారిపోతారు. ఈ అదృశ్య శక్తులు చట్టబద్ధంగా రహదారిపై ప్రయాణించలేవు. కాబట్టి విశ్వ నియమం ప్రకారము రహదారిపై ప్రయాణిస్తున్న సరికొత్త స్థానిక ఆత్మల శరీరాలలోకి ప్రవేశించడానికి దొంగతనంగా అక్కడే పొంచి ఉంటాయి. చూడండి, ఎంత మనం కానీ ఆ ప్రయాణాన్ని తొందరగా పూర్తి చేసుకోలేదనుకోండి, చెప్తున్నారు, అప్పుడు ఏం చేస్తారంటే కొన్ని రోజులు చూసి 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 చివరికి పక్కకు తోసేసరికి ఏమవుతారంటే, ఇప్పటివరకు మనకు చెప్పారు కదా సురులు అసురులు అని, అలా మారిపోతారంటండి. అలా మారిపోయినప్పుడు ఎవరి లోపలికి దూరదామా అని చూస్తూ ఉంటారంట. ఇలా ప్రపంచంలో ఆత్మల రహదారి ప్రయాణము అనే ఉపమానాన్ని పక్కకు ఉంచితే మీరంతా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఈ ప్రపంచం అంతమై అందులో మీ విలువైన జీవితకాలం గడువు ముగిసేలోపు మోక్షాన్ని పొందే మీ ప్రయత్నాలన్నీ ఆత్మయుత ఎరుకతో పూర్తి చేసుకోవాలి. మనకు కూడా చూడండి, ఇప్పుడు ఏమైనా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి చూడండి, గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఇవి రాస్తారు కదండి, కొంత టైం లిమిట్ ఉంటుంది, ఈ టైంలో రాయాలి అంటే ఇన్నిసార్లు రాయొచ్చు ఎగ్జామ్. అలాగా మనకు కూడా ఏంటంటే గడువు ముగిసేలోపే మన ప్రయాణాన్ని పూర్తి చేసుకోవాలి. ఎలా పూర్తి చేసుకోగలము అంటే, నేను ఆత్మను అనే ఎరుకతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మాత్రమే మనం పూర్తి చేసుకోగలము అని చెప్తున్నారు. లేకపోతే ఆత్మల రహదారి ప్రయాణంలో సురులు లేక అసురులుగా మిగిలిపోయి రాబోయే సరికొత్త ప్రపంచంలో సరికొత్త రహదారిపై నడిచే రథాలలోకి అంటే శరీరాల్లోకి ప్రవేశించి మీ ఆత్మల ఎదుగుదలనే కాకుండా స్థానిక ఆత్మల ఎదుగుదలను కూడా నాశనం చేస్తారు. దానివల్ల మరిన్ని పాపాలు కూడగట్టుకుంటూ ఇంకా ఇంకా అధమస్థాయి తలాల్లోకి పడిపోతారు. మనం జీవాత్మ ప్రపంచ నియమాలు చెప్పుకున్నాం కదా, కింద తలాలు ఎంత దారుణంగా ఉంటాయో అలాంటి తలాల్లోకి వెళ్ళిపోతామంటండి ఇలాంటి పాపాలు కూడగట్టుకుంటే. అందుకే హనుమంతుల వారు చెప్తున్నారు, ఇలా అదృశ్య శక్తులను గురించి నేను ప్రేమతో మీకు వినిపిస్తున్న ఈ సమాచారం అంతా కూడా మీ యొక్క ఆత్మ మూలాలకు చేరుతుంది అని నేను ఆశిస్తున్నాను అని తమ ప్రేమపూర్వకమైన సందేశాన్ని మాతంగులకు అందించారండి. హనుమంతుల వారు ఇచ్చిన మరొక ఆత్మజ్ఞాన సందేశాన్ని రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.